హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మేమంతా మా బాబు అన్నప్రసన్న కోసం అయితే పూజకైతే అంతా సిద్ధం చేసుకున్నాము. ఇక పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంతా పూజకు కావాల్సిన అయితే మా అత్తయ్య ఇంకా మా అమ్మ అయితే అన్ని సెట్ చేస్తున్నారు. నేను నా పెళ్ళయ్యాక అయితే 4-5 టైమ్స్ అయితే వచ్చుంటాను ఈ టెంపుల్కి. అయితే చాలా బాగుంటుంది టెంపుల్. మనం ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ అయ్యగారు మమ్మల్ని తూర్పు సైడ్ అయితే కూర్చోమన్నాడు. సో మేము తూర్పు సైడ్ అయితే కూర్చుంటున్నాము. ఇక్కడ చూడండి మా అల్లుడు నా పూలన్నీ లాగేశాడు. సరే కదా వాడు ఎలా చేస్తున్నాడు వెనకాల కూర్చొని. సరే మొత్తం పూలన్నీ తెగిపోయినాయి అసలు. ఇక నేను వెంటనే ఇలా అయితే వెనక నుండి అయితే కట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి వాడు ఏమీ తెలియని అమాయకుడు లాగా ఎలా కూర్చున్నాడో. ఇంకొక ప్లాన్ కూడా వేస్తున్నట్టున్నాడు, ఇటు సైడ్ కూడా లాగాలని చెప్పేసి. బట్ ఇక్కడికి అప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ అనంతది వైష్ణవ్యో నమః. ఓం శ్రీ మాతాభ్యో నమః. ఓం శ్రీ ఓం శ్రీ సత్యభ్యో నమః. మొత్తం వేసి నమస్కారం. ఓం మాఘమాసం దేవాలయం ఓం భూదేవా బ్రహ్మరూపేణ సర్వేషాం అతత్తావ్యాజ్ఞానమాకురో పృథివీ దేవి విష్ణునాథుర్దా త్వం చ ధారయామాం దేవి పవిత్రముదోం ఆచమ్యాంగే స్వాయ స్వాయ ఓం ఆచమ్యాంగే స్వాయ స్వాహ మూర్తాలు ఆచమ్యాంగే స్వాయ స్వాహ నారాయణ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః గోవిందాయ నమః. ఆచమ్యాంగే స్వాహ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః స్వదనాయ నమః దివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యుమ్నాయ నమః భద్రాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నరసింహాయ నమః చిత్తాయ నమః జనార్దనాయ నమః శ్రీకృష్ణాయ నమః. ఓం ముక్తిస్తందం ఓం ముక్తిస్తంద పోతవిశాజతే ముబారకే దేశమైరోదనా బ్రహ్మకర్మ సమార్వేం భూః ఓం భువాగం స్వాం మాహం జనాం తవాగం సత్యం దత్తనవేరణ్యం భర్గో దేవస్తదేవైతి యోనః జ్యోతిః ఓమా పౌజ్యోతిరసుందం బ్రహ్మోసం. కుడివైపు నుంచి అక్షత్రం వెనక్కి వేసుకోండి, వెనక వదిలేయండి. నువ్వేం చేస్తావు అంటే అక్షంతలు ఉన్నాయి కదా, ఎడమ చేతిలో ఇలా వేసుకొని నీ కుడి తోడ మీద ఇలా పెట్టు. మామూలుగా అక్షంతలు. ఓం శ్రీ గోవింద గోవింద గోవిందాచి ప్రణాద్వితీయవరాదే శ్వేతవరః కల్పే వైవస్వంతరే కలిగే ప్రథమపదే జింబోద్వే వర్ధవర్షే వర్ధకర్ణే వేస్మాగే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే సమస్త భగవతాచార్య స్వామి సన్నిధోస్మిన్ వర్తమానాయో చాందమాశ్రీ ప్రభావ షష్ఠీ శ్రీ క్రోధినామ సంవత్సరాయణే ఉత్తరాయణ ఋతో గ్రీష్మ ఋతుమాసే జ్యేష్ఠమాసపక్షే కృష్ణపక్షే తిథౌ షష్ఠీ తిథౌ వాసరే బృహస్పతి వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ సమగౌతౌ దేవదేవోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక శ్రీ పద్మావతి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ యజమానస్య గోత్రో శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ మహాగణపతి దేవతాభ్యో యజమానస్య గోత్రోద్భవస్య పొంగనేన గోత్రోస్య వెంకటేశ్వరనామేస్య సర్వతనామ్ని ప్రియాంకానామ్ని యశస్వి నామేస్య వీక్షితనామేస్య సా కుటుంబానాం అనండి. సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభి ఇష్టకామర్త్యం శ్రీ పద్మావతి సమేతస్య అలివేలు మంగతాయారు సమేతస్య కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధౌ
అన్నప్రాసన మహోత్సవ విద్యార్థం శ్రీ మహాగణపతి దేవత విద్యార్థం ధ్యానావనాది సంకల్ప షోడశోపచారాం భుజాంగలిష్యే విద్యా ఉద్యోగ వ్యాపార కళ్యాణ సంతాన వ్యవసాయ ధన ధాన్య సకల శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ధ్యానావనాది అక్షంతలు మళ్ళీ కుడి చేతిలో తీసుకొని ఓం ధ్యాన సంకల్ప షోడశోపచారాం భుజాంగలిష్యే. ఓం ఓం గణస సముఖే విష్ణు ఓం గణస ఓం గణ. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటర్ అయ్యగారు మీరు కూడా చల్లాలని చెప్పేసి అయితే అంటున్నాడు. నేను అట్లా చల్లకూడదని చెప్పేసి నవ్వుతున్నాను. సో నాకైతే చాలా నవ్వొచ్చింది. బావ అందరి మీద చల్లవు కానీ నేను కూడా చల్లకూడదని చెప్పేసి మా అన్నయ్య అంటే అందరం నవ్వుతున్నాం అక్కడ. ఓం దశాంగవేదం శ్రీ మహాగణాధిపతి నమః. దశాంగవేదం శ్రీ మహాగణధూపం సమర్పయామి. అట్టుకోండి కూర్చు. ఓం ధూపం దీపం దర్శయామి. ఓం సాక్షి ఓం శ్రీ మహాగణం ప్రాయ స్వామాయ నానా శాఖవాన్నం క్షీరాన్నం శర్కర పంచదాకర ఓం ప్రాయ స్వాయ స్వాయ స్వా అపరాయ శ్వాసమనాయ సోదరాయ సుసమనాయ మధ్య మధ్య ఫలనాయ మహానైవేద్యం సర్వం శ్రీ మహాగణం మహానైవేద్యం ఉత్తరావాస్తం పాదపుష ఖండోషం సర్వ్యాం భూగి ఫలై కర్పూరే నాగవల్లి భూగి ఫలై కర్పూరే నాగవల్లి ముక్త స్వర్ణ సంయుక్తం తాంబూలం దక్షిణాం సమర్పయామి. ఓం భూమిపదే కర్పూర నావలి ముక్తాసన సహితం తాంబూలం దక్షిణాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. భూమిపదే కర్పూర నావలి ముక్తాసన సహితం తాంబూలం దక్షిణ శ్రీ మహాగణ తాంబూలం దక్షిణాం శ్రీ మహా. ఓం వక్రతుండ మహా మళ్ళీ వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోడి సూర్య దేవ సర్వకార్య సర్వదా ఆనంద కర్పుణే. ఓం తత్పురుషాయ విద్మహే అక్షంతల పూర్ణ. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవాయ చ విద్మహే విష్ణుభద్రాయ చ ధీమహి తన్నా లక్ష్మీ. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నా సంతి సువర్ణ దివ్య మంత్ర సందర్భయామి. ఓం కుంకుమ కొద్ది కొద్ది చేస్తాను. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామం ప్రకృతి వికృతి పరమాత్మ వాజే పద్మలాయ సుజయ స్వాయ సుధాయ ధన్యాయ హరణ్య లక్ష్మీ నిత్యపుష్టాయ వాహర్యాదిత్య దీప్తాయ వస్తాయ కమలాయ కాంతాయ క్షమాయ క్షీర సంభవాయ గ్రహపరాయ బుద్ధయ నగాయ హరివల్లభాయ అశోకాయ దీప్తాయ లోక్షోజేశాయ ధర్మనిలయాయ కరుణాయ లోకమాత్రే పద్మప్రియాయ పద్మాక్షం పద్మసుందరయ పద్మోద్భవం పద్ముఖేన పద్మనాభ్రియాయ రమాయ పద్మాలోదరాయ దేవ్యాయ పద్మ పుణ్యకందాయ స్మృతనాయ ముఖేన ప్రభాయ చంద్రభద్రాయ చంద్ర సోదర చతుర్భుజాయ చంద్రరూపాయ ఇందిరాయ ఇంద్రశీతలాహ్లాజ పుష్టే శివాయ శివకర్య సత్య విమలాయ పుష్కరే శాంతాయ శుక్లమాలయంబరాయ శ్రీయ భాస్కరాయ వరారోయ సుందరాయ ఉదారంగాయ హరిణ్య హేమాలయ ధరధాన్య సౌమ్యానువేశ్మ లక్ష్మీ మంగళదేవి విష్ణు నారాయణ సంవత్సర దేవి నవదుర్గా మహాకాళం బ్రహ్మ విష్ణు శివాంతరకాళేశ్వర శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామామి. ఓం యజ్ఞేన యజ్ఞమయం జదా
ఓం క్రియాహీనం భక్తియజ్ఞాయత్వ పరిపూర్ణతాచార్వాన్ సర్వాంశం యజ్ఞం మూడు సార్లు కలిపి ఓం శ్రీ మహాగణాద్వైతానం పునరాగమయ మీరు కవర్లో పెట్టుకొని దేవాలయంలో పెట్టుకుని రోజు మీరు మంగళ పూలు పెట్టుకోవచ్చు దేవుని కాడ పెట్టాలా ఫోటోస్ వస్తాయి వీడియో ఫోటోలు చూసారుగా ఫైనల్లీ మా బాబు అయితే భగవద్గీత అయితే పట్టుకున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. మా బాబు అన్నప్రసన్న అయితే చాలా ఫన్నీగా చాలా ఎంజాయ్ చేసామండి. మీరు వీడియో మొత్తం చూసుంటే మాత్రం మా పెద్ద బాబుని అయితే అబ్జర్వ్ చేయండి. వాడు చేసే అల్లరి ఇంకా పూజ టైంలో వాడు చేసే అల్లరి అయితే మామూలుగా ఉండదు అసలు. నాకైతే వీడియో చూస్తున్నంతసేపు చాలా నవ్వుకున్నాను. సో మీకు కూడా ఒకవేళ ఫన్నీ అనిపిస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా అయితే మా బాబు భగవద్గీత అయితే పట్టుకున్న తర్వాత అన్నప్రసన్నకి నెక్స్ట్ స్టెప్ ఈ అన్నం పెట్టడమే కదా. సో అయ్యగారు అయితే మేనమామ చేతులతో ఫస్ట్ పెట్టాలని చెప్పాడు. సో ఇక్కడ మా అన్నయ్య ఇంకా మా చిన్నోదిన చేతుల మీదుగా అయితే మా బాబుకు అన్నం ముట్టించేసాం. మా పెద్దోడప్పుడు కూడా మా చిన్నన్నయ్య చేతులతోనే అన్నం ముట్టించాం. అప్పుడైతే మా వదిన ఇంకా రాలేదు. మా పెద్దన్నయ్యకి ఫస్ట్ బాబు అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా లీవ్స్ అయితే ఇవ్వలేదు. సో వాళ్ళు అందుకే రాలేకపోయారు. సో ఈ విధంగా అయితే చిన్న మామ చేతుల మీదుగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది. అయినా మా పెద్దన్నయ్య పెద్దదిన హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాము. కాబట్టి ఇక తప్పదు, ఇక చేయాల్సి వచ్చింది కాబట్టి. అన్నయ్యకి లీవ్స్ ఇవ్వలేదు కాబట్టి. బట్ వాళ్ళు మిస్ అవుతున్నారనే ఫీలింగే కొద్దిగా ఉంటుంది అంతే. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఉన్నారు కదా. మా పెద్దన్నయ్య మా పెద్దదిన మా అల్లుడు కూడా ఉంటే బాగుండని ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉంటారు కదా అని మళ్ళీ అనుకుంటాం మేము. ఇక్కడ మా అత్తయ్య మా మామయ్య అయితే తినిపిస్తున్నారు. మా బాబు చూడండి, మా పెద్ద బాబు వాడల్లరి అయితే అసలు మామూలుగా ఉండదు. చూస్తే క్యూట్గా ఇన్నోసెంట్గా అయితే ఉంటారు మా పిల్లలిద్దరు, కానీ చేసే అల్లరి మాత్రం అసలు మామూలుగా ఉండదు. పూజ టైంలో అయితే అక్షంతలు కూడా తినేస్తున్నాడు వాడు. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మా ఫ్యామిలీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. పెద్ద బాబుకి చెప్తే వాడే తింటుంది. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. అది రన్ అవుతుంది. ఇలా అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఫైనల్ గా మా మమ్మీ కూడా పెడుతుంది చూడండి. మా మమ్మీ అయితే పెద్ద మనవాడికి, ఇటు మా చిన్నన్నయ్య వాళ్ళ అబ్బాయికి అయితే మిస్ అయింది అన్నప్రసన్నకి. నా ఇద్దరు కొడుకులకైతే అటెండ్ అయింది. ఎందుకంటే పెద్దన్నయ్య వాళ్ళ అప్పుడేమో వరంగల్లో ఉంది, చిన్నన్నయ్య వాళ్ళ వరంగల్లో చేసుకున్నప్పుడేమో హైదరాబాద్లో ఉంది. సో మా ఇద్దరు అల్లులకైతే మా మమ్మీ అన్నప్రసన్నకైతే లేదు. అనుకోకుండా
మా ఇద్దరు పిల్లల అన్నప్రాసనకి అయితే ఖచ్చితంగా అయితే ఉంది. ఇక ఫైనల్గా మేము కూడా పెట్టాలని చెప్పేసి మేము కూడా అలా అయితే పెడుతున్నాము. మా వాడైతే జారిపోతున్నాడు అసలు, మా బుడ్డోడు. చూసారా, ఇక చాలా అంట వానికి, అప్పుడే వాని చిన్న బొజ్జ నిండిపోయిందంట. ఇక నాకు పెట్టకండి అని చెప్పేసి అంటున్నాడు. మేమేదో ఇక కొంచెం ఫొటోస్ అవి ఉంటే మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అలా కొంచెం తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం. చూసారు కదా, ఫైనల్గా ఇదే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అయితే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే బాల వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే ఇక్కడ గొర్రెల కాపరి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పిల్లలతో అయితే బాల వెంకటేశ్వర స్వామి ఆడుకుంటున్నాడంట. గొర్రెల కాపరి అతను ఏంటి పిల్లవాడు మన వాడు కాదు కదా అని చెప్పేసి, ఏ బాబు నువ్వు ఎక్కడ ఉంటావు, ఎక్కడ నుండి వచ్చావు అని చెప్పేసి అడుగుతూ రావడంతో భయపడి ఆ సొరంగంలో అయితే వెళ్ళిపోయాడంట. సో ఇక్కడ ప్రత్యేకత అదే. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా కొత్త స్వామి అని అంటారు, లేదంటే బాల వెంకటేశ్వర స్వామి అని అంటారు. మా హస్బెండ్ మ్యారేజ్ క్యాప్ ఇంకా కండువ అయితే మా అత్తయ్య ఇక్కడ కట్టించింది. ఇక్కడ మొక్కమని మా కోరికలు అయితే నెరవేరినాయి. వచ్చినాము, అయిందా మరి? మా మొక్క నెరవేర్చినాయి, మాకు అన్ని విధాలు అన్ని జరిగినాయి. మంచి ఇక్కడ మా మమ్మీ అయితే తన మొక్కు అయితే చెల్లించుకుంటుంది, తొట్టలు కడుతుంది. చూసారు కదా, ఇది మా బాబు తొట్ట, నేను కూడా కడుతున్నాను. ఇవన్నీ మా అన్నయ్యకి ఇస్తే, మా అన్నయ్య అయితే పైన కడుతున్నాడు మేము మొక్కిస్తే. మా మమ్మీ అయితే అందరికి పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి అని చెప్పేసి అయితే కోరుకుందంట. సో అందరికి ఎదురు చూడకుండానే మా ఇంట్లో అందరికైతే పిల్లలు అయ్యారు, అది కూడా అందరూ అబ్బాయిలే. సో ఇక కొత్త స్వామి యొక్క మహిమ అనుకుంటా. చూసారు కదా, ఇక్కడ తొట్టెలో అయితే వినాయకుడిని అయితే ఆ విధంగా కట్టేశారు. ఇక ఫైనల్లీ మేమంతా పూజ అంతా అయిపోయింది, అయ్యగారు కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడ రావి చెట్టు కింద అయితే ఈ విధంగా అయితే కూర్చొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. అసలు మాటల్లో చెప్పలేము, అంత ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ మా అత్తయ్య అయితే మా నానమ్మకి అయితే పరమాన్నం అయితే ఇస్తుంది. మా మమ్మీ అయితే మా పెద్ద బాబు అన్నప్రసన్నకి అయితే మొక్కుకుంది. మా పెద్ద అన్నయ్యకి ఇంకా మా చిన్న అన్నయ్య కూడా సంబంధం వచ్చి పెళ్లి కావాలని చెప్పేసి. సో ఆమె కోరిక నెరవేరింది, సో మొక్కు చెల్లించుకుందంట. ఇక్కడ మా బాబుకి అయితే రావి ఆకులు అయితే అన్నం తినిపిస్తున్నాము, మాటలు మంచిగా రావాలని చెప్పేసి. మాటలు కొంచెం అన్ని మాట్లాడతాడు, కొన్ని అన్ని చెప్పడం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇలా రావి ఆకులు అయితే తినిపిస్తే మాటలు తొందరగా వస్తాయని చెప్పేసి అంటారు పెద్దలు. సో మా మామయ్య అయితే మా బాబుకి రావి ఆకులు తినిపిస్తున్నాడు. ఇక మా తాతయ్య తెల్ల బట్టలు వేసుకో, 4 ఎకరాల ఆసాయం, 4 ఎకరాల ఆసాయం, ₹1 పెట్టట్లేదు. పెద్ద మంది చూడు, నవ్వు చూడు ఎట్లా నవ్వుతుందో. ఇక ఆనందం తింటున్నారు ఇప్పుడే. దానికి ఫస్ట్ ఇక్కడ దాన్ని పెట్టద్దా, చేయగడుకున్నా వెనక వరకు చెట్లు. మిమ్మకి అంత పోయిందామా అన్నం, షుగర్ ఉన్నది ఏం కాదా, ఇంకొంచెం పెట్టామా మంచిది తింటది అది. ప్రియాంక తీసుకో, ఓకేనా. ఏంటది అది, బెల్ల అన్నం, పరవాన్నం. హౌ ఇస్ ఇట్ ఇట్లా చూపరా, ఎట్లున్నదిరా చెప్తావు. స్వీట్ పేరు ఏం పేరు అబ్బా, కళాకాండ్ కూడా వానికి రండి కింద. మా అల్లుడు అయితే ఎగురుతాను. చూసారు కదా, ఇక్కడ రావి చెట్టు కింద అయితే చల్లగా కూర్చొని అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాము. పరమాన్నం కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను మా అన్నయ్యకి ఎక్స్ట్రా గీయేస్తూ ఎక్స్ట్రా 50 రూపీస్ అని చెప్పేసి అయితే అంటున్నాను. కుమార్ ఆంటీని అయితే ఫాలో అవుతున్నాను.
ఏది కట్టే పిల్లలు గొడ్డు కాస్తున్నారంట. ఉమ్, చిన్న నీ కొడుకు నల్లగా మంచిగా వచ్చి ఆడుతానంట. ఉమ్, ఈ పిల్లకాడే ఈ పిల్లకాడ అమ్మడబడ్డారంట. ఉమ్. ఈ పిల్లకాయలు అమ్మడబోయేసరికి ఫోను సరికలో జారు. ఇది అదే సరిక ఇది ఆ సరికలో జారబడి విన్నారు కదా మా నాన్నమ్మ చెప్పిన స్టోరీ అయితే. ఇగో ఇదే ఆ సొరక, మేమైతే సొరంగం అని అయితే అంటాము. హైదరాబాద్ కోరుకుంటే ఎమ్మటి చూపించు ఏమన్నా మీ వినాయసారి చిన్న పిల్ల చేసింది. ఆమెను గుండెల్లో పెట్టిండు. అవి చూస్తాం మేము. అవును చూస్తే తమకి ఎంత చూడు తండ్రి చిల్లయిండు. బాగుంటది అసలు. ఆ ఏంట్రా ఎక్క పుట్టిండు ఆ తల్లి దారి దేవుడే. దేవుడేమంటారు దేవుడు అంటాం. అదే దేవుడు ఆయన. పర్సనాలిటీ అసలు ఆ మనిషిని చూస్తాడు చూడు. ఇలా మా అత్తయ్య, మా మామయ్య, ఇంకా మా నానమ్మ, తాతయ్య, ఇలా మా ఫ్యామిలీ అందరం అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అన్ని తెలియని విషయాలు తెలుసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము. మా బాబు అయితే అసలు అన్నప్రసన్న అయిందని తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడేమో. కొన్ని ఫొటోస్ అయితే తీసాను అలా పడుకోబెట్టి. ఇక్కడ మా అత్తయ్య, మామయ్య, మా నానమ్మ, తాతయ్య అయితే వెళ్తున్నారు ఫస్ట్ స్టెప్ లో. మా వదిన అయితే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి బావ బామ్మర్దులు ఇద్దరు అన్నప్రసన్న చేసుకున్నాడు అని చెప్పేసి బావకైతే బామ్మర్ది ముద్దిస్తున్నాడు. చూడండి ఇట్లుంటది వీళ్ళతోటి. చూసారా ఫ్రెండ్స్, మా మమ్మీ శివగామి, నా కొడుకేమో ప్రభాస్, బాహుబలి, వీడేమో బాలాల దేవ. ఫైనల్ గా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా అమ్మ ఇంకా మా అన్నయ్య, వదిన వాళ్ళు అయితే నా పెళ్లికి ముందు మాట ముచ్చట ఉంటుంది కదా, సో అప్పుడు ఎంజాయ్ చేశారు హ్యాపీగా. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ 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 టైమ్ మళ్ళీ నా చిన్న కొడుకు అన్నప్రసన్నకి అయితే వచ్చి ఎంజాయ్ చేశారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పెద్దదన ఇంకా మా పెద్దల్లుడు కూడా వస్తే ఇంకా చాలా బాగుండేది ఏదైతే అనుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే ఉప్పలమ్మ తల్లి ఇంకా మైసమ్మ తల్లి అయితే ఉంటారు. సో ఆ తల్లుల ముందు కూడా మా అత్తయ్య అయితే అన్నం ముట్టిస్తుంది. 5 చేతుల మీదుగా అయితే అలా అన్నం పెట్టిస్తుంది. మా పెద్ద బాబప్పుడు కూడా ఇలానే చేస్తుంది. సో చిన్న బాబప్పుడు కూడా ఇలానే చేస్తుంది. ఇలాంటి చెడు దృష్టి అనేది అయితే మా పిల్లల మీద పడకూడదు అని చెప్పేసి మా తల్లులు ఇద్దరి ఆశీస్సులు అయితే ఎప్పటికీ మా పిల్లల మీద ఉండాలని చెప్పేసి అయితే ఇలా చేస్తుంది. ఫైనల్ గా మా అన్నయ్య, వదిన కూడా వెళ్ళిపోతున్నారు. ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే మేము సాగనంపుతున్నాము. చూసారు కదా, ఫైనల్ గా అన్నప్రసన్న చేసుకున్న అల్లుడిని అయితే ఎత్తుకొని వెళ్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.